బయటపడుతున్నాం. ఎవరు మౌనం ఉండకుండా చప్పట్లు
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. अप्लाई करो। ఏలాది దూడలనా ఏలాది పొట్టేలనా ఏలాది దూడలనా ఏలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు మన మైపడతాం
వేడుచున్నాం. దేవుడు మనందరకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా
చక్కన పాట పాడిన సహోదరికి సంఘం తరపున వందనాలు. అలాగే సాక్ష్యాలు సమయం గనక సాక్ష్యం చెప్పేవాళ్ళు సిద్ధపడండి. చివరగా మొన్న రాసిన కొత్త పాట ఒక చరణం ఒక పల్లవి పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. దయచేసి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సిద్ధపడండి. చివరగా ఒక పాట ఒక చరణం ఒక పల్లవి ఒక చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెందిన గాక. రక్తం రక్తము యేసు రక్తము, రక్తం రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం. రక్తం రక్తము యేసు రక్తము, రక్తం రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం. నిష్కలంకమైన మన యేసయ్య రక్తము, అతి ఘోర పాపినైనా క్షమించు రక్తము. నిష్కలంకమైన మన యేసయ్య రక్తము, అతి ఘోర పాపినైనా క్షమించు రక్తము. ఆగుచున్న రక్తం, నన్ను ఆగుచున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బలి రక్తం, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆగుతున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బలి రక్తం. రక్తం రక్తము యేసు రక్తము, రక్తం రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం. ఏ పాపము ఎరుగని మన యేసయ్య రక్తము, నన్ను మనిషిగా మార్చినది, అది చోట నిలిపినది. ఏ పాపము ఎరుగని మన యేసయ్య రక్తము, నన్ను మనిషిగా మార్చినది, ప్రతి చోట నిలిపినది. నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బస్తామలి రక్తం, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బస్తామలి రక్తం. రక్తం రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం, నన్ను తాకుచున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం. సిలువలో చూపిన మన యేసయ్య ప్రేమను మరచిపోలేమయ్యా, విడిచిపోలేమయ్యా. సిలువలో చూపిన మన యేసయ్య ప్రేమను మరచిపోలేమయ్యా, విడిచిపోలేమయ్యా. ఆరుతున్న రక్తం, నన్ను తాకుతున్న రక్తం, జీవం ఉన్న రక్తం, నీకు జీవమిచ్చు రక్తం. ఆరుతున్న రక్తం, నన్ను తాకుతున్న రక్తం, జీవమున్న రక్తం, నీకు జీవమిచ్చు రక్తం. రక్తం రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, నన్ను తాకుతున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం, నన్ను తాకుతున్న రక్తం, పరిశుద్ధ పరుచు రక్తం. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము
రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. దయచేసి గౌరవించండి. సాక్ష్యాలు సమయం. సాక్ష్యం చెప్పేవాళ్ళు ముందుకు రావాలని కోరుచున్నాం. అలాగే యేసు ప్రేమ ప్రార్థనశాలలో కొన్ని పాటలు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. దయచేసి అందరం నేర్చుకొని యేసు ప్రేమ ప్రార్థనశాలలో మేము కూడా మా వంతు సహాయంగా పాటలు పాడతామని పాటలు నేర్చుకొని అనేకులు ఎదుట పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచాల. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. సహోదరి అంతను సాక్ష్యం చెప్తుండగా అందరం కలిసి శ్రద్ధ కలిగిందో దయచేసి గమనించాలి. పిల్లలు అటు తిరగకూడదు, ఎక్కడో అక్కడ కూర్చోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. స్వామి ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. పోయిన వారం చెప్పాల్సిన సాక్ష్యము కుదరక ఈ వారం చెప్పాల్సి వచ్చింది. అంతకుముందు వారము గ్యాస్ ట్రబుల్ ఎక్కువై గుండెల్లో నొప్పి వస్తుంది. నైట్ పూట అన్నం తిని పండుకున్నాను, గుండెల్లో నొప్పి వస్తుంది స్వల్పగా. అయ్యా ఏంది ప్రభువా అని చెప్పి యేసు రక్తం పూసుకొని, తండ్రి ఈ నైట్గా నాకే ఇబ్బంది లేకుండా తగ్గిస్తే మాత్రం రేపు యేసు ప్రేమ ప్రార్థనశాలలో నేను సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. యేసు రక్తం పూసుకొని ప్రార్థన చేసుకొని పండుకున్నాను. నాకు నొప్పి తగ్గిపోయింది. దేవుడు నా పట్ల స్వస్థపరిచాడు, నన్ను ఆరోగ్యవంతం చేశాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుని దీవించును గాక. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మన యేసయ్య అనేక కార్యాలు సూచక క్రియలు చేయటానికి పూనుకొని ఉన్నాడు. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ముందుకు రావాలని కోరుచున్నాం. మన మధ్యలో ఉన్న పద్మ వచ్చి సాక్ష్యం చెప్తుండగా పిల్లలు అటు తిరగకూడదు, దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోవాలా. దేవునికి మహిమ. దేవుని నామమున మీ అందరికి కూడి వచ్చిన అందరికి వందనాలు. పోయిన వారం అందరం ప్రార్థనకు వచ్చి మేము మా కుటుంబం మొత్తం వచ్చాం. మా ఇద్దరు పిల్లలు, నేను, మా ఆయన వచ్చాం. మా చిన్నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు, పరిచయం చేశాడు. తర్వాత నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ తోటి పార్టీ అని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏరే ఊరు తిరణాలు కానీ దర్శవతల ఇక్కడ నుంచి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయాడు. నేను వద్దు అంటుంటేనే. కానీ అక్కడ అయిపోయిన తర్వాత 2 గంటలకి ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ముందు బండి వాళ్ళు చెరుకులు మోపేసుకొని ముందే వెళ్తున్నారంట. సడన్గా వీళ్ళు బాగా వేగంగానే పోతున్నారు, వాళ్ళు పోతున్నారు. సడన్గా తిరగటంలో ఆ చెరుకులు కుతిక్కు తగిలి అట్నే బోర్ల పడ్డాడు బండి మీద నుంచి. పడితే 2 గంటలకు జరిగింది. అక్కడ ఊరు లేరు మనోళ్ళు. చుట్టుపక్కల అంటే పలానా వాళ్ళ పిల్లలు అంటే తెలుసు, కానీ అక్కడ ఊరు లేరుగా. వాళ్ళు లేచి వాళ్ళ ఫ్రెండ్స్కి లొకేషన్ పెట్టి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికే దర్శి వచ్చారంట. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ 4 గంటలకి మా ఇంటి ముందు గేట్ ముందు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారంట. వాళ్ళు మాకు ఒక మాట చెప్పలా. నానికి ఫోన్ చేసి అన్న తలుపు తీయమంటే వాడు తలుపు తీసి మామూలుగా ఇంకెప్పుడు ఫోన్ మాట్లాడి షర్ట్ తిప్పుకున్నాళ్ళే అని వీడు ఇద్దరు వచ్చి పడుకోవడం నేను చూశాను. కానీ ఇప్పుడు గొడవ ఎందుకులే, మళ్ళీ డ్యూటీకి పోవాలి కదా అని చెప్పి పడుకున్నాం. కానీ 6 గంటలకి మేము ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి టీ ఇచ్చి లేయి అంటే ఈరోజు సెలవు అంటున్నాడు. ఎందుకు సెలవు అని కొద్ది కసురుకొని చూస్తే చేతికి దెబ్బ ఏందో చేసుకున్నాడు అనుకున్నా. కాళ్ళ దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ ఎత్తి చూస్తే గుల్ల అయిపోయాడు పిల్లాడు. మామూలు గుల్ల కాదు అసలుకి, రక్తం ముద్ద కాళ్ళు మొత్తం. నేను ఫేస్ చూడాలి అప్పటి వరకు. సరేలేని నేను మా ఆయన తిడుతున్నా, వీడితో నాకు పని కాదు అసలు వీడిని పంపించేసే ఇంట్లో నుంచి, నేను ఒక్కడితోనే ఇబ్బంది పడి దేవుడు ఇప్పుడే నాకు మేలు చేశాడు, మళ్ళీ వీడు కూడా నాకు తలనొప్పి అయిందని మా ఆయన అరిసి నేను గమ్ముకున్నా. తర్వాత చూసాం, అబ్బో రక్తం ముద్ద. నా కొడుకుని ఉదయం పూట చన్నీలో చూసి నేను ఉదయం తెల్లారి చూస్తే అసలు చూడలేకపోయాను నా కొడుకుని నేను. అప్పుడు మా అక్క వాళ్ళకి బావలకు ఫోన్ చేస్తే కిందికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఆ నిమిషం ఏడ్చా, ఎందుకు ఏందబ్బా అని. తర్వాత నాకు ధైర్యం వచ్చింది, దేవుడా నా బిడ్డని నాకు ఇన్ని దెబ్బలు 2 దగ్గర దెబ్బలు తగిలితే అప్పుడు పెదవి సీలిపోయి రక్తం ఎంత పోయింటిద్ది, 2 గంటల తగిలిన దెబ్బ రక్తం కాలంలో అయిపోయింది. ఇట్లా పట్టుకుంటే వస్తుందంట వాడికి.
కానీ అంత రక్తం పోయినా లేచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి శక్తి ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు చెప్పకుండా ఇంకా 2 గంటలు పడుకొని మళ్ళీ మేము లేపే వరకు ఆ బిడ్డ స్వస్థతగా ఉన్నాడంటే అది దేవుడు కృపే. నేను అనుకున్నాను, అందరితో చెప్పాను, ఏమని అస్సలకి నేను ఇంకేడవాలి, అసలుకి వాడిని చూస్తున్నా, ఏ తల్లి అయినా అన్ని దెబ్బలతో వచ్చిన బిడ్డను చూస్తే దొల్లాడేసింది. నేనైతే అస్సలు ఏడవలే. మా స్వర్ణ మాత్రం ఏడ్చింది, ఎక్కులు అమ్మో నేను చూడలేకపోతున్నానని. కానీ నేను ఏడవలే. నేనైతే అందరు పాస్టర్లు అందరూ వస్తే అందరూ చెప్పేది ఒకటే మాట, దేవుడు నాకు చేసిన మేలు ఏంటో తెలుసా, నా బిడ్డ నా ఇంటికి చేర్చడమే దేవుడు చేసిన నాకు గొప్ప మేలు. ఆ మేలుల గురించి నేను సంతోషంగా ఉండాలి కానీ బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి నేను అదే మాట చెప్పాను, దేవుడు నా బిడ్డ నా ఇల్లు చేర్చాడు, దానికి నేను కృతజ్ఞతగా దేవుని స్తుతించాలే కానీ ఏడవకూడదు అని నేను మా అక్క కానీ అసలు ఏమనుకుందో ఏమో, కానీ మా కుటుంబం మొత్తం మళ్ళీ ఈరోజు సన్నిధిలో ప్రశాంతం కూర్చున్నామంటే దేవుడు కృపే. లేకపోతే ఆ రోజు నా బిడ్డ అక్కడ ఏదైనా స్పాట్లో చనిపోది అనుకుందాం. అనుకుంటే ఈరోజు నా కుటుంబం పుట్టాడు దుఃఖంతో, నా బిడ్డను తిరిగి తీసుకొస్తారా, ఎవరు తీసుకురాలేరు. కానీ పుట్టాడు దుఃఖంతో నా ఇల్లు నిండిపోవాల్సింది. కానీ సంతోషంగా ఈరోజు సన్నిధిలో కూర్చున్నామంటే కేవలం దేవుడు కృపే. నా బిడ్డకి ఇక్కడి నుంచి అయినా కానీ తెలుసుకొని ఇంకా ఎలాంటి తప్పిదం చేయకుండా మారు మనసు పొంది సన్నిధికి వస్తే దేవుడికి నా కుటుంబం పెద్ద సాక్ష్యంగా నిలబడిద్ది. మీ అందరు నా కొడుకు కోసం ప్రార్థన చేయండి. చక్కని సాక్ష్యం చెప్పిన పద్మాకి సంఘం తరపున వందనాలు. నిజంగా సన్నీతో ఎలా జరిగిందయ్యా అని అడిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు జరిగినది అన్నా అంటే దేవుని మహాకృప. ఆ టైంలో అలా జరిగి క్షేమంగా ఇంటికి వచ్చి ఈరోజు యేసు ప్రేమ ప్రార్థనశాలలో మన మధ్యలో కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తుందంటే నిజంగా ఆ సన్ని గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి, సాక్ష్యం చెప్పటం ఎంతైనా దేవునికి మహిమకరంగా ఉండిద్ది. మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలని చెప్పలేకపోయినట్టయితే ఆ సాక్ష్యాన్ని దాచిపెట్టుకోవద్దు, ఎందుకంటే దేవునికి అది మహిమ కాదు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలని మరొకసారి ప్రభు పేరిట మనం చేయిస్తున్నాం. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. హల్లెలూయా. పాస్టర్కి వందనాలు, స్త్రీలకు వందనాలు, పురుషులకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే శుక్రవారం రోజు ఆకెళ్ళాను. ఆకెళ్ళినప్పుడు మంగళవారం రోజు కూడా గుడ్లు ఉతుకుతుంటే కాలు జారి ఈ కాలు మూడో కాలు జారి తొట్టికాడ పడి నొప్పిగా ఉంటే ఏడవలేక ఇంట్లోకి వెళ్ళి మోకాలించి ప్రార్థన చేసుకున్నా. దేవా నువ్వే నా చిత్తం, నువ్వే నాకు తోడు, నా వాగ్దానముల గురించి నా ప్రభువ, నా ప్రార్థన గురించి నాయన నువ్వు శక్తి నాకు ఆహారం తండ్రి. ఇదిగో నాయన చేసిన ప్రార్థనలు ఉపాస ప్రార్థనలు కూడా కూడుకొచ్చిన కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా మేము ప్రార్థిస్తున్నాము అని నేను ప్రార్థన చేసుకొని ఆ రోజు మరి ఆకుపోయినాక ఆ కాలు వాసింది. ఆ ప్రార్థన చేసుకున్నాక నైట్ పగులు ప్రార్థన అన్నం కాకుండా అన్నం అనిపించలేదు అసలు. ఆ ప్రార్థన చేసుకుంటే ఆ కాలు ఏమైందో చిట్లిద్దేమో వెనికిందేమో నాకు చూపించలేరు, నా ఆహారం పెట్టలేరు దేవా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడి కృప తెల్లారలేక ఆ కాలు వాపు తగ్గింది, నొప్పించింది. మరి వాకి వెళ్తానా వెళ్ళలేనని లేచి గుడ్డలు తీసుకొని చేద పట్టుకుంటే ఆ ఏలు సత్పరిచింది నన్ను. దేవుడు చర్చి దాకా ఆ సత్ మరి దేవుడు నన్ను ఈ ఏలు నొప్పి లేకుండా చేసిండు. చాలా తిరుగుతానా తిరగలేనని చెప్పి దేవుడు మేము భారం వేసాం. దేవా ఈ యేసు ప్రార్థన సాలెం ప్రార్థనకు నా తండ్రి ఈ ప్రార్థనకి ఎప్పుటాంచనే మొర పెట్టుకొని ఈ కొండకాడ నేను ఎంతో బాధతోటి అందరిని పిలిచేదాన్ని. అప్పటి నుంచి నాకు ఈ స్థలం అంటే నాకు ఎంతో గొప్ప కార్యాలు, నాకు ఎంతో దుఃఖంతో వస్తుంది. కానీ ఆ రోజుల్లో కూడా నేను అందరిని అడిగాను, దేవా నేను ఈ సంఘంలోకి రావాలని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు మా ఆటో బాగలేదని చెప్పాను. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నాకు ఈ దేవుడు ఈ సంఘంలో ఈ సాలం ప్రార్థనలో నాకు దేవుడు మంచి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మరి శుక్రవారం రోజు మరి అందరం ఆకెళ్ళినాము. ఆ రోజు కూడా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినాము, ఎటోళ్ళు అటు ఏరకొచ్చుకొని పోయినాము. వాళ్ళు తోడై వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తున్నారా రావట్లేదంటే వస్తున్నామా అని అన్నారు. సరేలే అని చెప్పి నేను మూట కట్టుకున్నా. మూట కట్టుకోవాలి దేవుడు ఎంతవరకు
ప్రార్థిస్తాడు దేవుడు. మీరు చక్క పెట్టుకోండి, మీ ప్రార్థనలో బలపరచండి, మీ వాక్యంలో బలపరచండి, మీ ఉపాస ప్రార్థనలో ఉండాలని చెప్పి మరి దేవుడిని మనం అడుగుతున్నాము. కాకపోతే ఈ స్త్రీలందరూ కృపను బట్టి కూడా ఉపాస ప్రార్థనలో కూడా దేవుడు కృపను బట్టి వాళ్ళ కృపలో కూడా నాకు ప్రార్థన చేసినందుకు నా దేవుడి వల్ల మరి నాకు ఈ భుజం ఏం కాలేదు, నా ఒంట్లో ఉన్న ఈ గుండెల్లో నొప్పి కూడా ఏమి కాలేదు, ఈ భుజం కూడా ఏమి నొప్పి కాలేదు. అంత దేవుడు కృప, దేవుడు మహిమ. ఈ ప్రార్థన ద్వారాగా, ఈ గూపుల ద్వారాగా అన్ని దేవుడు కృప. దేవుడు నన్ను జీవించి ఆశ్రయించి బలపరిచి నాకు ఒక దెబ్బ కూడా లేదు. ఈ సార్లు ప్రార్థన గురించి నన్ను దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని సాక్ష్యం చెప్పిన నరసమ్మకి సంఘం తరపున వందనాలు. అలాగే స్వస్థపరిచిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి వందనాలు. స్వామి ఇచ్చిన పాస్టర్కి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నిన్న జలుబు చేసింది, కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది. అట్నే ఆఫీసు రూమ్లు అన్నీ చిమ్ముకొని వచ్చాను. వచ్చిన తర్వాత బాగా చలిగా ఉంది, చలిగా ఉంది. ఇడ్లీ తెచ్చుకున్నాను, తిని ఇంకా టాబ్లెట్లు వేసుకొని పని చేసుకుందాం అనుకుంటే చేసుకోలేకపోయినా. 2 దుప్పట్లు కప్పుకున్నా కానీ చలి ఆగల. అట్లాగే వండుకున్నా. మొహం కడుక్కొని ఇడ్లీ తినే శక్తి కూడా నాకు లేదు. గడగడ వండుకుతా 11 గంటల దాకా వండుకున్నా. అప్పుడే మా అబ్బాయి మాంసం తెచ్చి వండు అన్నాడు. నాకు బాగలేదయ్యా, జ్వరం వచ్చింది అన్నా. కసురుకుంటా ఉన్నాడు. నీకే జ్వరం వచ్చిందా, నీకే జలుబు చేసిందా, ఎవరు ఆడవాళ్ళు పనులు చేస్తారా అని కసురుకుంటా ఉన్నాడు. అట్లాగే లేచి కూర కోసి అన్నం కూర వండి మొహం కూడా కడుక్కాకుండా అట్నే 2 ఇడ్లీ తిని మంచి నీళ్ళు తాగి పండుకున్నా. పద్మ ఫోన్ చేసింది, అక్క ప్రార్థన ఉందిరా అని. అమ్మ రాలేనమ్మా, జ్వరం వచ్చింది, బాగలేదు అన్న. ఇంకట్లాగే పండుకొనే ఉన్నా. అయితే మా అబ్బాయి హాస్పిటల్కే తీసుకుపోలే. వాళ్ళ నాన్న డ్యూటీకి పోతా 4 గంటలకు లేచి మేము హాస్పిటల్కి తీసుకుపోరంటే 5 గంటలకు తీసుకుపోయాడు. ఆడకపోయి నాకు 102 ఉందమ్మ జ్వరము, ఎట్ట బతికినవమ్మ నువ్వు, ఎట్టా జీవిస్తున్నావమ్మని నారాయణ తమ్ముడి కాడ చూపించుకున్నాక కొంచెం కొద్దిగా సుమారుగా ఉంది. కృష్ణవేణిని పిలిచి మళ్ళీ ప్రార్థన చేయించుకున్న తర్వాత బాగుంది. బాగా నాకు మళ్ళీ 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని రవికి ఫోన్ చేశా. అయ్యా నాకు బాగలేదయ్యా, నేను ప్రార్థనలో ఉండే శక్తినయ్యా, నన్ను దేవుడు కాపాడుతాడయ్యా నాకు అని ప్రార్థన చేయించుకున్నా. నాకు ఆదివారం చర్చికి రావాలని 5 గంటలకు లేచి నీళ్లు పట్టుకొని అన్ని పనులు చేసుకొని నీళ్ళు కాగబెట్టుకొని పోసుకుని మళ్ళీ పద్మ ఫోన్ చేసి, అక్క రెడీ అయ్యి వచ్చాము అక్క రానని. ఇంకా గబగబా వచ్చినాను. నా గురించి ప్రార్థన చేయండి, నేను బలహీనము లేకుండా నేను పని చేసుకొని బతికేదాన్ని, నా గురించి, నా కుటుంబం గురించి, నా భర్త గురించి, నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. చక్కని సాక్ష్యం చెప్పిన సహోదరికి వందనాలు. అలాగే యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆమె మొర దేవుడు ఆలకించి ఆమెను స్వస్థపరిచి సాక్ష్యాన్ని చెప్పే రీతిగా నిలబెట్టినందుకని దేవాతి దేవుడే తోడై ఉండునుగాక. మన మధ్యలో ఉన్న సహోదరి సాక్ష్యం చెప్తున్నాగా ఇందాం. అందరికి నా వందనాలు. నేను మొన్న మిరగాయలు పోయిన రోజు 4వ రోజు మిరగాయలు పోయిన పోతే కొంచెం గెట్టు నుంచి కొంచెం దూరం పోయినాక యాడ్ నుంచి వచ్చిందో యామ పాము ఎక్కింది. బాగా ఎంత పొడుగున ఉంది పాము, అది నల్లగా ఉంటుంది, ఇంతలా ఉంది పాము. అది ఎట్ట ఎక్కిందో ఏమో నాకైతే తెలియదు. ఏడకెక్కి వాళ్ళకి పోతనే ఉన్నా. నేనైతే దాన్ని గవనికల గొరగొర అంటుంటే యాన్నాన్ని ఇట్టు గీరుకుంటే సొక్క చేసుకున్నాను. గీరుకుంటే ఆమెను మళ్ళీ కోతనే ఉన్నా. 4-5 చెట్లు కోసినా కానీ అది గొరగొర అంటనే ఉంది. ఏందబ్బ ఇది గొరగొర అంటే పురుగా ఏందని ఇట్టు ఎదురించుకుంటాను. అది పోవాలా అట్టే ఉంది. ఉండే వాళ్ళకి చేను ఆయన వచ్చి కాయలు పట్టుకోవటానికి వచ్చిండు. కాయలు పట్టుకోవటానికి వచ్చే వాళ్ళకి ఇంకా ఆయన కాయలు పట్టుకుంటుండే వాళ్ళకి ఇంకా ఆయన కాయలు పట్టుకొని గోతంలో నేను ఎత్తి గోతంలో పోతుండే వాళ్ళకి ఆయన ఎందుకు చూసినా నా సాయి చూసిన ఓ అమ్మాయి పాము అని నాండు. ఏడని నేను పైన చూసుకోకుండా చెట్ల మీద ఉందేమో ముందుకెళ్ళక అమ్మాయి నీ మీద పాము అని వాళ్ళకి ఏడ చూస్తే నా పైనే ఉంది అది పాము. ఉండే వాళ్ళకి ఇంకా ఆమెను వాళ్ళు గబక్కని ఇట్టు పట్టుకొని ఇట్లాగే చేతులోకి వచ్చింది. ఆమెను విసిరేసరికి అవతల పోయి పడింది. ఆమెను గట్టి ఎక్కి పెద్ద గౌరవతో ఆమెను కింద కూర్చున్నా. తండ్రి దేవుడా యేసయ్యా నన్ను బతికించిన, నాకు నా భర్తకి నా బిడ్డలు నాకు
నాకు లేకుండా చేసేవాడివి. ఇప్పుడు నేను చూసేవాడిని కాదు. నేను ఇంటికి పోయి నా భర్తను నా బిడ్డల్ని, తండ్రి దేవుడా నన్ను కాపాడు, నువ్వు నాకు నీకు వందనాలు తండ్రి దేవుడా అనుకొని కళ్ళు మూసుకొని కాసేపు 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇంకా నేను అసలు రానయ్యా అన్న. రానని నెలకి ఇంక అదేం కాదమ్మా పోయింది అని నాన్న. ఆ నెలకి సరేలేమ్మని దేవుడా దేవుడా అనుకుంటా పోయి మళ్ళీ కాయలు కోతున్న నెలకి నాకు గోతం ఆడి ఇసిరేసి వచ్చేళ్ళకి ఆ గోతం లేకొచ్చింది పాము. ఆ గోతం లేకొచ్చేళ్ళకి ఇంకా ఆ గోతం వల్ల నేను కాయలు కోసి ఆ టేత్తున్న నెలకొల్లా ఇంకా ఎట్టంది. నెలకు పోయి దేవుడు అయ్యా చేనైనా పాము నా గోతంలో ఉంది. ఆ నెలకి అమ్మ ఏందమ్మా నిన్నేమో ఏం చేసి నువ్వు ఏం సంగతి అంటే నేనేం చేసినానయ్యా అనేసరికి ఇంకా ఆయన వాళ్ళ పెద్ద కర్ర ఎత్తుకొని వచ్చి ఆ గోతంతో కూడా కొట్టి అమ్మ నా గోతలో ఇసిరేసి వాళ్ళకి బాగా ఇంత పొడుగునా నల్లగా ఉంది. అదేం పామో తెలియదు. అమ్మ నువ్వు బతికిపోయిన ఇవాళ నువ్వు చచ్చిపోయేదానివి, నీ రోజులు మంచి అని నువ్వు పుట్టిన పుట్టకేమో కానీ తండ్రి దేవుడా ఏసయం దేవుడిని ప్రార్థించుకో అని నేను అసేనాయన ఆ పాముని కాల్చి ఆడిని 5 రూపాయలు పెట్టి కాల్చి ఇంకేం కాదమ్మ కొయ్యి అంటే 2 గంటలు చెప్పి నేను చేయలేకపోవాలా. నేను రానయ్యా నాకు లేకపోతే కూలి లేకపోతే నన్ను ఇంటికాడ వదిలిపెట్టమని ఏడ్చాక ఏం కాదమ్మ నేనుంటారా నీకు అని ఇంకా నా వెనక కాయలు పోయినాయి అని ఏరుకుంటా గట్టి ఎక్కిందాక నా ఇనికిడితే ఉండేళ్ళకి ఇంకా ఆమెను గట్టి ఎక్కినాక నేను ఉన్నానయ్యా నేను ఇంటికి పోతానన్న. ఏం కాదమ్మా అని ఇంకా అప్పటికప్పుడు రాగులు మంతరెచ్చుకొచ్చి ఇంకా ఆమెన చీనంతా చల్లి ఇంకేం కాదమ్మా కొయ్యి నేనున్నాను నీకు ఆమెని నీకేం కాదు అని నెలకి మేత్రం ఉండి అయ్యా అమ్మాయి భయపడుతుంది నెలకి ఇంక అప్పుడు దంసపు తెచ్చి తాగి కొచ్చేపు కూర్చొని ఇంకా ఆమె చేలో కోసిన. దేవుడి దయ వల్ల నాకేం కాల. మీ అందరికీ నా వందనాలు. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. సర్పం నుంచి సహోదరుని నిలిపించి యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్షిగా నిలిపినందుకై దేవాతి దేవుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి తోడై ఉండునుగాక. అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. మొన్న నేను ఆడుకుంటుంటే మెట్ల మీద నుంచి నాకు మెలికి పడింది కాలు. అప్పుడు ఆ దాని మీద వచ్చి సుని ఆంతుని కూర్చుంటే నేను ఇంకా అనుకున్నాను. ఇంటిపై పొద్దున్నే లేసరి కాలు బాగా వాసింది. మా అవ్వ ఎందుకు ఎప్పుడు నేను ఎందుకు చచ్చిపోతున్నామంటే నా చచ్చిపోతే తగ్గిద్ది అవ్వ అంటే నేను చచ్చిపోయిన వింటా ఉన్నా. అటు బయటకు వచ్చేలాక కాలు తగ్గింది. ఏసయ్య నా కాలు తగ్గిన నాకు వందనాలు ఏసయ్య. ఇది చక్కగా సాక్ష్యం చెప్పిన సహోదరికి వందనాలు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నట్టయితే రావాలని కోరుచున్నాం. ఎవరు లేనట్టయితే లేచి నిలబడినట్టయితే మన మధ్యలో ఉన్న యాకోబు వచ్చి బైబిల్ పట్టణం చదివి దేవుని నామాన్ని మహింపరచాలని కోరుచున్నాం. అందరూ లేచి నిలబడినట్టయితే ఉందా. అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను కొని ఆమెన ఆడుకుంటా ఆమెన పడేలాగా నాకు కాలు బాగా నొప్పి తగిలితే నేను అలాగే చర్చికి వస్తే నా కాలు కొని తగ్గింది. అది కాక అలాగే నేను నైటు ప్రార్థన చేసుకున్నా, ఎమ్మటే నాకు తగ్గింది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె సాక్ష్యం చెప్పిన చిట్టికి వందనాలు. అలాగే లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకొని ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసేవాళ్ళు పాస్టర్ రవి గారు, ఇమానేలు, అంతోని. కీర్తనలు 33వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ నేను చదువుతుండగా నాతో పాటు మీరు కూడా పలకండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలుగును, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు ఎరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను.
అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములను తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు గలగా జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగాను ఏర్పరచుకొని జనులు అందరూ ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ సృష్టించినాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించువాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించువాడు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. అలాగే బైబిల్ పట్టిన సహోదరికి సంఘం తరపున వందనాలు. అలాగే పాస్టర్ రవి గారు ఆరాధించుచున్న మేము ఆత్మతో సత్యముతో ఆరాధించమని నీవు సెలవిచ్చిన రీతిగా నా ప్రభువా నీకే స్తోత్రములు నాయనా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రివి నాయన, పరిశుద్ధుడు, కనికరమునే కోరుకునే తండ్రివి కాబట్టి ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయములో యేసు ప్రేమ ప్రార్థనశాల యందు కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి అవసరతను మీరే తీర్చమని, ప్రతి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే దయచేయమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో ఇంతవరకు ఆరాధన జరిపించిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. వాక్యం మెత్తమై ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్నట్టయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానకర్తమైన మా ప్రభువా, యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా చక్కగా నా తండ్రి ఆరాధన నేను స్తుతించున్నాం ప్రభువా. ప్రతి ఒక్క స్వరాలను మీరు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా పోయిన వారం అంతా కాశీ కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ వారం తీసుకొచ్చిన విధానం బట్టి మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అదిగో ప్రభా వాక్య భాగం వెళుతుండగా ప్రభా వస్తున్న నీ శావకుని నీ సిలువ సట్ల మరుగుపరుచుకొని ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచమని అయా వస్తున్న మరొకసారి నీ శావకుని జ్ఞాపకం చేసుకుని మీ సిలువ సట్ల మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. శక్తివంతమైన పాటలు, ఆరాధన, వాక్యం జరగబడుతుంది. సంఘం గురించి ప్రార్థించండి. సేవ చేయడానికి పూనుకున్న సేవకుల గురించి, వస్తున్న విశ్వాసుల గురించి, ప్రతి ఒక్కరి గురించి మీ వ్యక్తిగతంగా ప్రార్థనలో ఏకీపించండి. అలాగే దేవుని మహాకృపను బట్టి నూతన మందిరం ప్రారంభించాలనుకుంటున్నాం. నూతన మందిరం నిమిత్తం కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి యేసు ప్రేమ ప్రార్థనశాలలో విస్తారమైన సేవ జరగాల. ఇక్కడ అనేకులకి మార్గంగా యేసు ప్రేమ ప్రార్థనశాల నిలవాలన్నాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరచుకుందాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంఘం తరపున ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమంటే దేవుని బిడ్డలారా చాలా నిశ్శబ్దంగా ఉండండి.
వాక్య భవనంలోకి అడుగుపెట్టి ఉన్నాము. అన్నిటికన్నా శ్రేష్టం అనేది వాక్యము. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. వాక్యము మన జీవితాలు మార్చి నిత్య జీవానికి వారసులు చేయటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది కనుక మీ అందరూ వాక్య నిమిత్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము నిన్ను పరిశోధిస్తుంది. నీ జీవితాన్ని, పడిపోయే జీవితాన్ని బాగు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. లేఖనాలకు వెళదాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరు వాడవు. మేమందరము నీ చేతి పని ఉన్నాము. దేవునికి మహిమ కలుగుని గాక. గట్టిగా దేవుని గణపరచవలసినగా ప్రభు పేరిట కోరుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమంటే దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథములో 64:8 వచనంలో చెప్పబడిన మాట, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు మాకు కుమ్మరి వాడువు. మేమందరము మీ చేతి పని ఉన్నాము. ప్రియమంటి దేని బిడ్డలారా, మనకు కుమ్మరి యెహోవాయే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభుల వారు మనకు కుమ్మరిగా ఉన్నాడు. మనము జిగటమన్నుగా మనము ఉన్నాము. ప్రియమంటి దేని బిడ్డలారా, మీకు ఒక మాట బోధించాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. కానీ ఇక్కడ సమయము చాలా అయిపోయి ఉన్నది. ఇంకా ఒకటైతే చాలు, ఆకలి అవుతుంది, ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు లేఖనాలు చెప్పబడినట్లుగా మనం ఖచ్చితంగా సమయమును పాటించాలి. ఈరోజు మనకి టైం టేబుల్ ఎలాగైతే రాయబడుతుందో అలాగనే జరిగించబడాలి. ఈ సమయానికి పాటలు అయిపోవాలంటే ఈ పాటలు అయిపోవాలి. ఈ సమయానికి ఆరాధన అయిపోవాలంటే ఈ వాక్యాన్ని ఆరాధన వెళ్ళిపోవాలి. మనం ఖచ్చితంగా సమయమును పాటించగలిగితే మన జీవితాలు కూడా క్రమం అనేది ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగుని గాక. కుటుంబ రీతిగా నేను ప్రార్థిస్తున్నాను, అయినా కూడా నాకు సమస్య ఎందుకు ఎదురుపడుతుంది, ఎందుకు సమస్య ఎదురుపడుతుంది అని కుంగిపోయే సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక ఉపమాన రీతిగా నీకు బోధించాలని ఆశపడుచున్నాడు. ఏంటంటే ఉపమాన రీతి అంటే జిగటమన్ను. జిగటమన్ను అంటే మనందరికీ తెలిసే కదా. జిగటమన్ను అంటే బంకమట్టి. ఒక కొమ్మరి జిగటమన్ను తీసుకొని దాన్ని తొక్కి దాన్ని పిసికి ముద్దలాగా తయారు చేసి ఒక చక్రము పైన పెట్టి ఆ ముద్దని ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఆ మట్టి గడ తిరుగుతున్నప్పుడు అది ఒక కుండలాగా రూపం ఏర్పడుతుంది. ప్రియమైన బిడ్డలారా, రూపం ఏర్పడిన తర్వాత ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే కలిమిలోకి పెడతాడు. కలిమిలోకి పెట్టిన తర్వాత అది మంటతో కాలిపోతూ ఉంటుంది. ఆ కుండ కాలిపోయినప్పుడు ఆ కుండ బలంగా తయారైపడుతుంది. ఆ కుండ బలంగా తయారైపోయిన తర్వాత దానికి మళ్ళీ రంగు పూసి మళ్ళీ దాన్ని ఒక రూపాన్ని తెచ్చిపెట్టి మళ్ళీ కలిమిలోకి పెడతాడు. కలిమిలో పెట్టినాక మళ్ళీ కాల్చబడిన తర్వాత అది స్థిరంగా గట్టిగా నిలబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీకెందుకు బోధిస్తున్నానంటే ఒక కుటుంబంలో జరిగిన నిజ సంఘటన నీకు బోధిస్తున్నాను. ఆ కుటుంబము తల్లి తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుటుంబము
ఎడతెగక ప్రతి దినమున అనుదినమున కుటుంబ రీతిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తల్లి కష్టపడుతుంది, తండ్రి కష్టపడుతున్నాడు, కుమారుడు చదువుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రభు ఈ హృదయములతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి కష్టపడుతుంది, తండ్రి కష్టపడుతున్నాడు, కుమారుడు చదువుకుంటున్నాడు. ప్రతి రోజున రాత్రి సమయమున కుటుంబ రీతిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒకనొక సమయంలో ఆ కుమారుడు స్కూల్కి వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులందరూ ఆనందంతో వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటూ సంతోషపడుతున్నాడు. ఇతను కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇతనికి కష్టంగా ఉన్నది, ఇష్టంగా ఏదైతే తినాలన్నా తినలేకపోతున్నారు, బలంగా ఉండలేకపోతున్నారు. అయితే అతను ఆ కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి తన పనిలో ఉన్నప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకువచ్చి ఆ తండ్రికి ఇస్తాడు. తండ్రికి ఇచ్చి తండ్రిని అడుగుతున్నాడు ఆ కుమారుడు, నానా నువ్వు కష్టపడుతున్నావు, అమ్మా నువ్వు కష్టపడుతున్నావు, కానీ మన కుటుంబంలో లోటు ఎందుకు ఇలా? యేసుని నమ్మితే కష్టాలు తీరిపోతాయని అన్నారు కదా. మరి యేసుని మనం ప్రతి దినమున ప్రతి రాత్రున మనం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు మన కష్టాలు పోవటం లేదు? ఎందుకు మన కష్టాలు పోవట్లేదు? ఎందుకు ఈ కుటుంబంలో సంతోషం లేదు అని అన్నప్పుడు తండ్రి అంటాడు, మనిషి అనగా కష్టాలు తప్పవు, మన మనుషులం కాదా, మనకి కష్టాలు తప్పవయ్యా అన్నప్పుడు మరి ఎందుకు యేసయ్య నమ్మేది? ఎందుకు నువ్వు అనుదినమున నువ్వు కష్టపడుతూ ఉంటే ఇంక యేసయ్యని నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అని ఆ కుమారుడు అడుగుతున్నాడు. ఆ తండ్రి బాధపడుతూ తగిన సమయమున దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఇంకా ఆ కుమారుడు ఏం చేశాడంటే, అబ్బా ఈయన చెప్పి అన్నీ ఇట్లానే ఉంటాయని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మా నాన్న ఏదో ఒకటి చెప్పకుండా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ పొయ్యి మీద అన్నం వండుతూ ఉంటుంది. చూసే కుమారుడు, ఏందమ్మా ఎప్పుడు చూసినా అన్నము, ఎప్పుడు చూసినా పప్పు సాగమ్మా, ఇంకెప్పుడమ్మా మేము కోరదు లేదన్నాక ఆ బాధ కలిగింది ఆ కుమారుడికి. అప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా రేపు పోయి మాంసం తీసుకుని వచ్చి వండిస్తాను అయ్యా అండు. సరే నేను స్కూల్లో పుస్తకాలు కొనాలి, పెన్నులు లేవు, నాకు డబ్బులు కావాలమంటే, అయ్యా మీ మేడకి మీ సార్కి 4 రోజులు ఆగమని చెప్పయ్యా. ఎన్ని రోజులు? 4 రోజులు ఆగమని చెప్పయ్యా. జీతం వచ్చినాక నీకు పెన్నులు బుక్స్ అన్నీ తీసుకుని వస్తామయ్యా అని అన్నప్పుడు తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారు అంటారు, అయ్యా ఇంక నువ్వు స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపో, టైం అయిపోతుంది వెళ్ళిపో అన్నప్పుడు అక్కడ ఆ కుమారుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ టిఫిన్ బండి కాడ రకరకాల జనాభా ఉన్నారు, రుచికరమైన తినుచు ఉన్నారు. ఇంకా కొంచెం ముందు పోయాక మంచి పండ్లు అనేక మంది అక్కడ తీసుకొని తింటూ ఉన్నారు. ఇతనికి తినాలని ఆశపడుతున్నాడు, కానీ ఇతనికి ఆ డబ్బు లేదు, బాధపడుతూ కుంగిపోతూ ఉన్నాడు ఈ కుమారుడు. అందరూ బాగున్నారు, అందరూ బైక్ తీసుకున్నారు, ల్యాప్టాప్లు తీసుకున్నారు, నాకు ఏమి లేదని చెప్పి ఆ బిడ్డ కుంగిపోతూ ఉన్నాడు. అయితే ఆ సమయమున దేవుడితో మాట్లాడుతున్నాడు, యేసయ్యా నువ్వు ఉన్నావా? మేమేం తప్పు చేశాము? రోజు ప్రతి దినమున కుటుంబ రీతిగా మేము ప్రార్థిస్తున్నాము కదా, మాకెందుకు ఈ కష్టము, మాకెందుకు ఈ వేదన అని ఏడుస్తూ దేవుడిని అడుగుతూ ఉంటాడు. యేసయ్య చూసి నవ్వుతాడు. యేసయ్య చూసి ఏమంటే, దుఃఖపడువారు ధన్యులు, దేవునికి మహిమ కలుగును గాక, వారు ఓదార్చబడదు అని దేవుడు అక్కడ ఒక లేఖనాల ద్వారా అతను మాట్లాడిండు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట కుటుంబ రీతిగా ప్రార్థన చేసుకొని పడుకున్న సమయంలో దేవుడు అతని కుమారుడి దగ్గరికి వచ్చి అతను ఒక చోటకి తీసుకెళ్ళి, అంటే నిద్రపోయే సమయము ఒక కల వచ్చింది అతనికి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు అతని దగ్గరికి వచ్చి అతన్ని తీసుకెళ్ళి
ఒక దిక్కు తీసుకెళ్ళి అక్కడ దేవుడు రకరకాల పాత్రలు, విలువైన పాత్రలు చేయబడిన దేవుడు అతనికి చూపించి ఆ కుమారుని పిలిచి, అయ్యా ఇదిగో నేను విలువైన పాత్రలుగా చేసా ఉన్నాను, విలువైన పాత్రలుగా మట్టి కుండలన్నీ నేను బాగా నీట్గా తయారు చేసి పెట్టి ఇక్కడ ఉన్నాను అనిన తర్వాత వాటిలలో ఒక కుండ మాట్లాడుతుంది. ఆ కుండ నవ్వుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంటే ఆ కుమారుడికి వెళ్ళి చూసి, కుమారుడా నేను ఎంతో అందంగా ఉన్నాను కదా, ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాను కదా, నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఒకప్పుడు నేను పడిన బాధ మామూలు బాధ కాదు. ఈ కుమ్మరి ఆ మట్టి తీసుకొని పిడుగుతులు గుద్ది కాలుతో తొక్కినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ పిడుగుతులు నేను తట్టుకోలేకపోయాను, ఆ బాధ నేను తట్టుకోలేకపోయాను. చాలయ్యా కుమ్మరి, చాలు, ఇంక నా వల్ల కావట్లేదు అన్నప్పుడు తీసి ఆ జిగుటమని తీసుకొని ఒక చక్రములో పెట్టాడనమాట. తీసి మళ్ళీ ఆ చక్రములో పెట్టినప్పుడు ఆ చక్రం తిప్పుతున్నప్పుడు ఆ బంకమట్టి కూడా తిరుగుతున్నప్పుడు ఆ బంకమట్టి అంటుంది, అయ్యా నా కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావట్లేదయ్యా, నా ఆపోయా అన్నప్పుడు చూసి నవ్వుతున్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి కుమ్మరి. నవ్విన తర్వాత దాని ఒక రూపానిగా తయారు చేసిన తర్వాత తీసి మళ్ళీ కొంచెం ఎండబెట్టిన తర్వాత కలుములోకి వేసాడు. ఆ నిప్పులలో దాన్ని ఆ కుండని నిలబెట్టాడు. ఆ నిప్పుకి ఆ సగకి తట్టుకోలేక, అయ్యా నేను భరించలేకపోతున్నాను చెప్పి ఆ కుండ బాధపడి అడుగుతున్నప్పుడు మళ్ళీ ఆ కుండని తీసి పక్కకి పెట్టాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీ జీవితంలో నెరవేరబోతుంది. సమస్యతో బాధపడుతున్నావేమో, కుంగిపోతున్నావేమో, సుడుగుండలాగా నీ సమస్య ఎదురవుతుందేమో. దేవుడు ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, ఆ కుండ మంటలో పెట్టినప్పుడు ఆ కుండ భరించలేకపోతుంది. తర్వాత అక్కడ ఆ అగ్నిగుండం నుంచి తీసి మళ్ళీ శుభ్రంగా రంగు పొచ్చి పెయింట్ అంతా వేసి దానికి మళ్ళీ ఒక ఆకారంగా తయారు చేసినప్పుడు మళ్ళీ ఆ కుండ అంటుంది, అయ్యా ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా ఈ మంట నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నప్పుడు తీసి మళ్ళీ పక్కకు పెట్టాడు. తీసి పెట్టిన తర్వాత మళ్ళీ దాని ఒక నునుపులోకి తీసుకురావాలని మళ్ళీ అగ్నిగుండంలో వేసాడు, కలిమిలో వేసిన తర్వాత మొత్తం కాల్చిబడిన తర్వాత అది ఒక రూపంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంటలో కాలుతున్నప్పుడు కూడా ఆ కుండ అంటుంది, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ మంటలో నేను ఉండలేకపోతున్నానయ్యా, ఇంకా నాకు చనిపోవడమే ముఖ్యమయ్యా, నేను బ్రతకలేకపోతున్నాను అన్నప్పుడు ఇంకా ఆ పాత్రను బాగా నీట్గా తయారు చేయబడి ఆ కుండని తెచ్చి పక్కన పెట్టాడు. ఇప్పుడు చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆ కుండ ఎంత అందంగా తీర్చిదిద్దబడింది. ఎన్ని సమస్యలు పడితేనే ఆ కుండ అంత రూపంగా తయారుపడింది. దానికి అంత రూపం రావడానికి ఎన్ని సమస్యలు పడ్డాయి. నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి దేవుడు కలుములోకి నిన్ను పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ కుండ మాట్లాడిన తర్వాత కుమ్మరైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ బంక మట్టి తీసుకొని పిడిగుద్దలు గుద్దినప్పుడు, దాన్ని కాలుతో తొక్కినప్పుడు, ఆ మట్టి అడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. ఆ బాధ యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. ఒకవేళ నిన్ను తొక్కకుండా, నిన్ను పిడుగుతులు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు ఎండిపోతావు. మట్టిలాగా ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోతావు.
అందుకనే నిన్ను ఒక స్థితిలోకి నిలబెట్టడానికి నేను ఆ బంకమట్టిలాగా తొక్కి నిన్ను ఒక మన్నాగా తయారు చేశాను. తర్వాత ఆ మట్టి తీసి తిరుగుతున్న చక్రం వైపు పెట్టినప్పుడు నీకు కళ్ళు తిరుగుతున్నాయో నాకు తెలుసు. నువ్వు అయ్యా నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. కానీ నేను ఒక రూపాన్ని తయారు చేయాలని నేను ఉద్దేశించి కలిగి ఉన్నాను. ఒక రూపాన్ని నేను ఒక రూపాంతరంగా నేను క్రియేట్ చేయాలని నేను ఉద్దేశించి ఉన్నాను. అయితే ఆ పాత్ర ఒక కుండ పాత్రగా తయారు చేయబడింది. చేయబడిన తర్వాత ఆ కుండను వదిలేస్తే క్రాకులు వచ్చి పగిలిపోతుంది. అందుకనే నిన్ను తీసుకొని నేను నిప్పు కలుములో పెట్టాను. ఒకవేళ నువ్వు అరిసినప్పుడు, నీవు కేకలు పెట్టినప్పుడు, ఆ అగ్నిగుండంలో నువ్వు వేడుస్తున్నప్పుడు నేను నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ ఆడ నిన్ను తీసి ఆ కుండ బయట పెడితే నువ్వు క్రాకులు వచ్చి పగిలిపోతావు. ఏమొచ్చి క్రాకులు వచ్చి పగిలిపోద్ది. అందుకే నేను అగ్నిగుండంలో ఉంచాను. స్థిరంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, బలంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఆ కుండలో ఉన్నప్పుడు, ఆ కుండ వచ్చినప్పుడు నేను అట్నే ఉంచాను, చూసి సంతోషపడ్డాను. తర్వాత ఆ కుండ నుంచి బయటికి తీసిన తర్వాత రంగు పూసినప్పుడు అక్కడ ఆ వాసనకి నువ్వు తట్టుకోలేవు. ఆ రంగుకి నీకు మంట పడుతుందని నాకు తెలుసు. అయినా నీ రూపము రావాలని నేను ఆశపడి ఉన్నాను. నిన్ను అందంగా తీర్చిదిద్దాలని నేను ఆశపడి ఉన్నాను. కనుక నేను నిన్ను అలాగనే ఉంచి ఉన్నాను. ప్రేమండి దేవుని బిడ్డలారా, రంగు పూసిన తర్వాత మళ్ళీ పగులు రాకూడదని చెప్పి, ఆ రంగు చెదరపోకూడదని చెప్పి ఒక తేజస్సులో నిలబెట్టడానికి నిన్ను మళ్ళీ కలిములోకి పెట్టాను. ఆ కలిములో పెట్టిన తర్వాత మళ్ళీ కాల్చబడినప్పుడు నువ్వు అంటావే, అయ్యా నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, నేను చనిపోతానని చెప్పి నువ్వు అడిగావే. అప్పుడు నిన్ను తీశాను. అప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దీని బిడ్డలారా, ఈ మాట మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, యేసు ప్రేమ ప్రార్థనశాలలో వస్తున్న మనం అందరము ఎంతమంది కష్టాలతో బాధపడుతున్నారు, ఎంతమంది కుంగిపోతున్నారు. కుమ్మరి చేతిలో నువ్వు ఉన్నావని గమనించాలి. కుమ్మరి చేతిలో నువ్వు ఉన్నావు. సమస్య వచ్చినప్పుడు నువ్వు కుంగిపోవద్దు, నింద వచ్చినప్పుడు బాధపడవద్దు. శోధన వెంబడి శోధన వచ్చినప్పుడు నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టుకొని వాడుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. కనుక ప్రేమని దీని బిడ్డలారా, మరి మేము ప్రార్థన చేస్తున్నాము అనుదినమున మా కష్టాలు ఎందుకు పోవట్లేదు? నిన్ను పరిపూర్ణతలోకి తీసుకురావటానికి దేవాది దేవుడైన పరిశుద్ధుడే నీకు కుమ్మరిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దీని బిడ్డలారా, మనం ప్రతి దినమున, ప్రతి రోజున, అనుదినమున మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, ఏదో ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో కుటుంబంలో సమాధానం లేనప్పుడు కుంగిపోవడం కాదు, నిన్ను పరిపూర్ణతలోకి తీసుకురావటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకోవాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఇదంతా విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మమ్మల్ని పరిపూర్ణతలోకి తీసుకురావటానికి ఆ కుండలాగా మమ్మల్ని, మా కుండ ఏ విధంగా కుంగిపోయి ఉన్నదో, ఆ కుండ ఎలాగైతే బాధపడి ఉన్నదో అలాంటి జీవితం మా జీవితంలో నెరవేరబడుతున్నాయి. దేవుడు మమ్మల్ని పరిపూర్ణతలోకి తీసుకువస్తున్నాడు అని చెప్పి అతను గ్రహించి అప్పుడు ఆ క్షణమునే యేసును హత్తుకున్నాడు. ఆమేన్. యేసును హత్తుకొని యేసు యందు ప్రార్థన చేసి ఉన్నాడు. అయ్యా నీకు విరోధంగా నేను మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఇంకా నేను అలాగా నేను ఉద్దేశించి మాట్లాడనయ్యా.
నువ్వు నన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి నువ్వు ఇలాగ చేస్తున్నావు, నేను గ్రహించలేకపోయాను ప్రభువా అని చెప్పి ఆ కుమారుడు మారు మనసు పొంది వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల కాడికి వెళ్ళి ఆ కళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి వెళ్ళి అయ్యా తండ్రి, అమ్మా నాకు ఇలా కళ వచ్చింది, యేసు నాకు ఇలా చూపించున్నాడని చెప్పి అన్నప్పుడు ఆ కుటుంబం అంతా సంతోషపడి మరుసటి రోజున ఆ కుటుంబాన్ని ఆశీర్వాదంగా తీర్చిదిద్దాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజునే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము దీవింపబడాలంటే మనమందరము ఆ దేవుని చేతిలో పనివారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కుమ్మరి చేతిలో నువ్వు నలుగబడాలి. అనేక 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 సాగులు నువ్వు కలుములో కాలిపోవాలి. ఒక శిల్పము తయారవ్వాలంటే చుత్తు దెబ్బలు పడాల్సిందే. ఒక రాయి శిల్పంగా మారాలంటే చుత్తు దెబ్బలు పడాల్సిందే. ఒక బంగారము మెరుపు రావాలంటే కలిములో కాలిపోవాలి. ఈరోజు మన జీవితంలో ఒక మార్పు రావాలంటే, యేసు ప్రేమ ప్రార్థనలలో నిన్ను గొప్పగా ఆశీర్వదించబడాలంటే నువ్వు కలుములో కాలిపోవాలి. నువ్వు ఒక రాయి శిల్పంగా మారాలంటే చుత్తు దెబ్బలు పడవలసిందే. ప్రేమని బిడ్డలారా, మీ సమస్య వచ్చినప్పుడు నువ్వు కుంగిపోవద్దు, ధైర్యంగా నిలబడు. విశ్వాసము చేతి పట్టుకుని నడువు. నా దేవుడు నమ్మదగినోడు, దేవుడని నమ్ము. అందుకే యేసయ్య గ్రంథంలో చెప్పబడిన మాట 64:8 వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నువ్వే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పనిమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమంటి దేని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, దేవుడు సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే, భూమి ఆకాశం అన్ని సృజించిన తర్వాత అక్కడ మానవుడి నిర్మాణం ఎలా జరిగిందంటే, ఒక మట్టిని తీసుకున్నాడు, ఒక జిగట మట్టిని తీసుకున్నాడు, దాన్ని తొక్కిండు పిసుకుండు చేసిండు, ఒక రూపాన్ని తయారు చేసి ఉన్నాడు. ఒక మానవ రూపాన్ని తయారు చేసి దానికి రంగు పూసి దేవుడు జీవాయువు అతని మీద ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మట్టి పాత్రలో ఉన్నవేమో, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకోవాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రేమటి దీని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రేమ ప్రార్థన స్థాయిలో దేవుడు ఉన్నాడని మీరు ఖచ్చితంగా నమ్మండి. మీకు దేవుడు సహాయం చేస్తాడని మీరు నమ్మండి. ఇక్కడ ఎవరిని తక్కువ అంచన చేయకండి. మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రేమ ప్రార్థనశాలలో వస్తున్న ప్రతి ఒక్కరిని నేను ఒక మాట చెప్తున్నాను, నీ చుట్టుపక్కల ఉన్నవారిని ఎవరిని తక్కువ చేయొద్దు. వాడు పేదవాడుగా ఉన్నాడంటే, వాడు దరిద్రుడిగా ఉన్నాడంటే, వాడు పక్షాన దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మాలి. వాళ్ళ కుటుంబంలో ఆదరణ లేకపోతే, ఆ కుటుంబాన్ని ఓదరించలేకపోతే, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఓదర్శించే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. భర్త కోల్పోయిన విధవరాలు కుంగిపోతుంటే, ఆమె ఎదుగొస్తే మాకు ఏ దరిద్రము పుట్టుకొని వస్తుంది అని ఆలోచన చేసే వాళ్ళకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు, విధవరాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరిని తక్కువ అంచనా చేయకూడదు. వాడు చేతకాని వాడుగా ఉన్నాడేమో, కానీ బలవంతుడుగా దేవుడు తయారు చేసుకోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీకంటే తక్కువగా ఉన్నాడేమో, కానీ నీకంటే నూరంతలుగా దేవుడు ఫలించేలాగా చేయబోతున్నాడు. ఆమేన్.
ఇందాక పద్మ సిస్టరు సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నేను బాధపడలేదు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా కుమారుని ఇంటికి సంతోషంగా తీసుకుని వచ్చాడు, అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి సాక్ష్యం నీలో ఉండాలి. మనుషులను పొగడడం కాదు, నీ చుట్టూ ఉన్న పక్కన వాళ్ళని పొగడటం కాదు. దేవుని పొగుడు, దేవుని స్తుతించు. వెంటాడుతున్న సోదరుని వెంబడి శోధన వస్తున్నప్పుడు ఒక్కసారి వెనకల్లో కృప వెంబడి కృప. దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలు దేవుడు నిన్ను కనపరుచుకుంటూ వస్తున్నాడని నీ హృదయంలో సజీవమైన సాక్ష్యం ఉండాలి. మనుషుల్ని గణపరిచే వరకు కాదు, దేవుని గణపరిచే నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ జీవితం ఆశీర్వాదం లేకపోతే, నువ్వు నన్ను ఏదైనా చేసినా నేను సిద్ధమే. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. కుమ్మర చేతులు నువ్వు పనివారుగా ఉండిపోతున్నావు. కుమ్మరి నేను ఒక రూపంగా తీర్చిదిద్దిపోతున్నాడు, ఒక కలిమలోకి నిన్ను తీసుకెళ్తున్నాడు. అయితే నిన్ను మంచి రూపంగా తీర్చిదిద్దిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సమయం లేనందున మాటలు త్వరగా ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అవకాశము బదరు పాస్టర్ రవికుమార్ గారికి ఇస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన జరిగించుకుందాం. మహాగణుడ, సర్వోన్నతుడమైన సర్వాధికారి, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాల తండ్రి, మీరు ఇచ్చిన కృప కొలిది ప్రభువా, మీ దేన దాసుడు డాక్టర్ వీరబాబు సార్ గారు నాయన మరి ఒక పాటని రాసి ఉన్నారు ప్రభా. ఆయన ఎదుగునైనా ఆ రాసిన చేతిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన రాసిన పాట పాడుచుండగా తండ్రి, ఈ పాట అనేకులకు ఆత్మీయ పాలంగా జీవించేలాగున, ఆత్మీయతను పొందుకునేలాగున, మీ ఆత్మను పొందుకొని ప్రభు అనేక ప్రాంతాల్లో ఈ పాట పాడుచుండగా అనేక ఆత్మల రక్షణలోకి నడిపించేలాగున కృప అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చప్పట్లు కొట్టద్దు.
చేపలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రార్థనా 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 యేసు ప్రేమకైనా ప్రార్థనా 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 క్రీస్తు ప్రేమకై ప్రార్థనా. ప్రతి ఉదయం పలుకరించి పురికొల్పే యేసు ప్రార్థనా. ప్రతిఫలమిచ్చి పరిశుద్ధతతో పరలోకం చేర్చు యేసు ప్రార్థనా.
ఉపవాసముండే ప్రార్థన, నైవేద్య ధూపమై లేచే పరిశుద్ధ ప్రార్థన, నటన జీవితాన్ని నృత్యముగా మార్చి నూతన నమ్మకంతో నెమ్మదిని ఇచ్చే యేసు ప్రార్థన. యేసు ప్రేమకైనా ప్రార్థన, 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 క్రీస్తు ప్రేమకై ప్రార్థన. సజీవునిగా సంఘములో స్తంభమునై నిలిచే ప్రార్థన, సహవాస సువాసనతో జీవింపజేయు ప్రార్థన, వాక్యమునకు తిరిగి నరకతో కలసి పరిశుద్ధాత్మతో పయనించే